హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమతిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతీస్ కుకింగ్ అడ్డా. ఈ రోజు మన కుకింగ్ అడ్డాలో స్పెషల్ గోంగూర చికెన్ ప్రిపేర్ చేసేద్దాం. వచ్చేసేయండి. నేనైతే ఇక్కడ 3-4 కట్టల వరకు గోంగూరను తీసుకొని దాన్ని బాగా ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నానండి. ఆ తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 పెద్ద సైజు టమాటోలు పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరని ఒక కళాయిలోకి వేసుకొని ఉడకపెట్టుకోవాలి. మొత్తంగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ వరకు తీసుకున్నానని దాన్ని ఒక 2 టైమ్స్ ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడకడం అనేది స్టార్ట్ అవుతుందండి. కాసేపటికి మొత్తంగా వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ముద్దలా దగ్గరికి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని దించేసి ఒక పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత వేరొక కళాయి తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని దానిని చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చిని వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్‌లోకి టర్న్ అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత కట్ చేసుకున్నటువంటి టమాటోస్‌ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి సిమ్‌లో ఒక 5 మినిట్స్ వరకు వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే టమాటోస్ కొంచెం సాఫ్ట్‌గా అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ½ టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్ద అంతా కూడా దగ్గరగా వచ్చిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతటిని కూడా ఈ ముద్ద బాగా కలిసేంత వరకు కూడా కలుపుకొని ఆపై మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా వాటర్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు చికెన్ అంతా కూడా మనము ఈ వాటర్లోనే ఉడకపెట్టుకోవాలండి. చికెన్ కొంచెం గట్టిగా ఉంది అని అనిపిస్తే మాత్రం ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఒక పావు గంట వరకు అలాగా సిమ్లో పెట్టి వదిలేస్తే ఈ విధంగా దగ్గరగా అవుతుందండి. ముక్క అంతా కూడా 80% వరకు ఉడికిపోతుంది. సో ఇప్పుడు 80% ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నటువంటి గోంగూర ఉంది కదండి, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత నేను ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్‌ని అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు దీని అంతటిని కూడా ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు ఇంకొంచెం సాల్ట్ పడింది. ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఆ తర్వాత 2 రబ్బల కరివేపాకు, ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మొత్తంగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసి వదిలేసేయాలండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా దగ్గర పడిపోయి ఉంటుంది. సో అంతేనండి గోంగూర చికెన్. చాలా ఈజీగా చేసేయొచ్చు. కాకపోతే గోంగూర అనగానే నాకు గుర్తొచ్చే బెస్ట్ ఐటెమ్ అయితే మాత్రం గోంగూర చికెన్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.